నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణముఖ జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి సాగర్ కు నీటిని విడుదల చేసిన సీఎం. అమరావతిలో మరో 6 నెలల్లోనే క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయబోతున్నట్లుగా వెల్లడించిన మంత్రి నారా లోకేష్. ఇంద్రకీలాద్రిలో వైభవంగా శాకంబరి ఉత్సవాలు. తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలి వస్తున్న భక్తులు. తన జీవితంలో ఇవాళ చాలా సంతోషకరమైన రోజు అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జూలై తొలి వారంలోనే శ్రీశైలం నిండటం శుభపరిణామం అని తెలిపారు. పైనుంచి వచ్చిన జలాలతో ప్రాజెక్టు నిండుగా ఉందని అన్నారు. ప్రస్తుతం జలాశయంలో 200 టీఎంసీలు ఉన్నట్లుగా ఆయన వివరించారు. శ్రీశైలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణముకు జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత జలాశయం వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. ప్రవాహం వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కృష్ణముకు జలహారతినిచ్చారు. రైతులతో కలిసి చంద్రబాబు నాయుడు జలాశయం గేట్లను ఎత్తి సాగర్ కు నీటిని విడుదల చేశారు. 6, 7, 8, 11 నెంబర్ల గేట్లను ఎత్తారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ శ్రీశైలం మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిపారు. రాయలసీమ రత్నాల సీమ కావాలని ఆయన్ని ప్రార్థించినట్లుగా తెలిపారు. మల్లన్న ఆశీస్సులతో రాయలసీమ సుభిక్షంగా ఉంటుందని వెల్లడించారు. జలాలే మన సంపద, వాటితోనే రైతుల కష్టాలు తీరుతాయని, సాగునీటి ప్రాజెక్టే ఆధునిక దేవాలయాలని ఆయన అభివర్ణించారు. ఈ రోజు నా జీవితంలో చాలా సంతోషకరమైన రోజు మనందరికి కూడా. జూలై నెలలోనే నిండిన శ్రీశైలం ప్రాజెక్టును చూస్తే గుండె నిండుగా ఉంది, ఆనందంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. నీటి విలువ తెలిసిన వాడిని, అందుకే జలహారతి ఇచ్చి స్వయంగా భవిష్యత్తులో కూడా నీటి కొరత లేకుండా ఉండాలని ఈరోజు నేను జలహారతి ఇచ్చాను. వచ్చిన వెంటనే మీరు చూస్తే చాలా సందర్భాలుగా చూశాను, కానీ జూలై నెలలో నిండుగా శ్రీశైలం ఉండడం ఒక శుభ పరిణామం. ఇంకా మన దగ్గర వర్షాలు పడలేదు, కొంచెం తక్కువగానే ఉన్నాయి. పైన వర్షాలు పడ్డాయి. ఆ వర్షాల వల్ల ఎక్కువ వరద నీళ్ళు వచ్చాయి. దీనివల్ల మనకందరికీ నీళ్లు వచ్చి శ్రీశైలం ఫుల్ అయింది. రాయలసీమ జలాశయాలు లేకపోతే మొత్తం కూడా కృష్ణా పరివారక ప్రాంతం కళకళలాడే పరిస్థితి వచ్చింది. ఇది కృష్ణమ్మ తల్లికి మరొక్కసారి మనమందరం ప్రార్థనలు చేద్దాం, ధన్యవాదాలు తెలియజేద్దాం. 215 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో నిల్వ కెపాసిటీ. ప్రస్తుతం 200 టీఎంసీ నీళ్లున్నాయి. రోజుకి 1,70,000 క్యూసెక్స్ అంటే 17 టీఎంసీ నీళ్లు వస్తున్నాయి. సుంకేసుల, జూరాల ఇవన్నీ కూడా ఫుల్గా నీళ్లు ఫుల్ అయినాయి. అటు మీరు చూస్తే ఏదైతే పైనుండే రిజర్వాయర్లు అన్నీ కూడా ఫుల్ అయి, తుంగభద్ర కూడా ఫుల్ అయి ఆ నీళ్లన్నీ కిందకు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇక్కడి నుంచి రేపటి నుంచి ఇప్పుడు మనం వదిలిపెట్టిన నీళ్లన్నీ సాగర్కి వెళ్తాయి. ఈరోజు ఒక పక్కన నేను వస్తానే మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రత్యేకమైన ప్రార్థనలు చేశాను. ఆ ప్రత్యేకమైన ప్రార్థన నా సంకల్పం నెరవేరాలని, రాయలసీమ కరువు సీమ కాకుండా రతనాల సీమ కావాలని ప్రార్థించారు. ఈ రాష్ట్రం సుభిష్టమైన రాష్ట్రంగా తయారు కావాలని చెప్పి కోరుకున్నాను. నీళ్లు మన సంపద. జలాలుంటే సంపద ఆటోమేటిక్గా సృష్టించే శక్తి మీ అందరికీ ఉంది. ఈరోజు శ్రీశైలం ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈరోజు మీరు చూస్తే ఒక శక్తిపీఠం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, మల్లికార్జున స్వామి మనల్ని చల్లగా చూసినంత వరకు రాయలసీమ సుభిష్టంగా ఉంటుంది.
అమరావతిలో మరో 6 నెలల్లోనే క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు ఇదే సరైన సమయమని ఉద్ఘాటించారు. జీసీసీ సంస్థల ప్రతినిధులతో కలిసి మంత్రి లోకేష్ బెంగళూరు మాన్యత ఎంబసీ బిజినెస్ పార్క్ లో రోడ్ షోలో నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ ఏఐ క్వాంటమ్ టెక్నాలజీలో శరవేగంగా ఏపీ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో 3 రోజుల పాటు నిర్వహించే శాకాంబరి ఉత్సవాల వైభవంగా ప్రారంభమయ్యాయి. మూల విరాట్ దుర్గమును పండ్లు, ఎండు ఫలాలు, ఆకుకూరలు, కూరగాయలతో అలంకరించారు. ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలను కూడా కూరగాయలు, దండలతో అందంగా తీర్చిదిద్దారు. ఇంద్రకీలాద్రి హరిత వర్ణంతో శోభిల్లుతుంది. ప్రత్యేక పూజల్లో ఆలయ ఈవో శ్రీను నాయక్ పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ఈ ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే శాకాంబరి మహోత్సవాలు 10వ తేదీ వరకు జరగనున్నాయి. 3 రోజుల పాటు శాకాంబరి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. శాకాంబరి దేవి రూపంలో దుర్గమ్మను కూరగాయలతో విశేషంగా అలంకరించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులు భారీగా తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. దుర్గమ్మ దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అమ్మవారికి విరాళంగా భక్తులు కూరగాయలు సమర్పించారు. ఆలయ పరిసర ప్రాంతాలను కూరగాయలతో దేవాలయ అధికారులు ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మ ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విజయవాడ పోలీసులు భక్తుల రద్దీ దృష్ట్యా ఆజిత సేవలకు ఆన్లైన్ బుకింగ్ లో ఆలయ అధికారులు మార్పులు చేశారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వ పాలన పట్ల సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజా అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లుగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. గత సంవత్సర కాలంలో 240 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లుగా వివరించారు. సమస్య లేని నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 29వ డివిజన్ పప్పుల మిల్లి సెంటర్ వద్ద సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో శాసనసభ్యులు బోండా ఉమా మిశ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 2.80 లక్షల ఓటర్లను కలిసి ప్రజా అభిప్రాయం సేకరిస్తున్నట్లుగా తెలిపారు. పింఛన్ల పెంపుతో పాటు వృద్ధులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయల పంపిణీ జరుగుతుందని అన్నారు. గత ఏడాదిలో 240 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, నియోజకవర్గం అభివృద్ధి మార్గంలో వేగంగా దూసుకుపోతుందన్నారు. శ్రీనిధి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను త్వరలో అమలు చేయనున్నట్లుగా వెల్లడించారు. పర్యటనలో ప్రజలు తెలియజేసిన ప్రతి సమస్యపై తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్పొరేటర్ కె లక్ష్మీపతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం దిగ్విజయవంతంగా జరుగుతుంది. నియోజకవర్గంలో 21 డివిజన్లని, 2,80,000 ఓటర్లని మా డివిజన్ నాయకులు, మా కార్పొరేటర్లు, మా బూత్ ఇన్ఛార్జీలు అందరం ప్రతి గడప గడపకి వెళ్ళి ప్రభుత్వం మీద, గత సంవత్సర పరిపాలన మీద అభిప్రాయ సేకరణ తీసుకుంటా ఉన్నాం. ఏ విధంగా పనిచేసింది ఈ ప్రభుత్వం, మీకు మేలు జరిగిందంటే అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము ఏ ఎక్స్పెక్టేషన్స్తో ఈ ప్రభుత్వానికి మీకు ఎమ్మెల్యేగా ఓట్లేసి గెలిపించామో దానికి అనుగుణంగా పరిపాలన కొనసాగుతుందంటూ సంతోషంగా ఉంది. ప్రభుత్వ పథకాలు అందరికీ కూడా పక్షపాతం లేకుండా అందరికీ అంతా ఉన్నాయి. 3,000 రూపాయలు పెంచి 4,000 పెంచడం కానీ, అది అందరికీ ఇవ్వటం కానీ, 3,000 రూపాయలు వికలాంగులకి 6,000 రూపాయలు చేయటం కానీ, అలాగే 3 గ్యాస్ బండ్లు కానీ, అట్లాగే తల్లికి వందనం పేరు మీద 2 పిల్లలుంటే 26,000, 3 పిల్లలుంటే 39, 4 పిల్లలుంటే 52,000 ఇవ్వటం కానీ, ఇలాగా సంక్షేమ కార్యక్రమాలు, మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా నేను ఎమ్మెల్యే అయిన ఈ సంవత్సరం కాలంలో 12 నెలల కాలంలో 240 కోట్ల రూపాయలతో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ వీటికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. అభివృద్ధిలో సెంట్రల్ నియోజకవర్గం అద్భుతంగా ముందుకెళ్తూ ఉంది. త్వరలోనే మహిళలకి వచ్చే నెల నుంచి ఉచిత బస్సు ప్రయాణం పెడుతున్నాం. శ్రీనిధి ఏదైతే ప్రతి మహిళా సోదరీమణికి 18,000 డబ్బులు ఇస్తా ఉన్నామో అది కూడా వాళ్ళకి ఇస్తాం. నిరుద్యోగ వృత్తి కూడా త్వరలోనే అందజేస్తాం. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి మాట గుర్తుంది, ప్రతి మాటని నెరవేర్చుకునే విధంగా ముందుకెళ్తాం. ఈరోజు 29వ డివిజన్లో మా కార్పొరేటరు సోదరులు లక్ష్మీపతి, డివిజన్ పార్టీ అధ్యక్షుడు పివిఆర్, అలాగే ప్రధాన కార్యదర్శి రాంబాబు, జనసేన నాయకులు శ్యాంప్రసాద్, అట్లాగే సింగం వెంకన్న, ఇంకా డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాదయాత్ర జరిగింది. మా సీను కానీ అందరూ కానీ దీంట్లో అందరూ కూడా ప్రజలందరితో మాట్లాడాం.
ఇచ్చిన సమస్యలు నోట్ చేసుకున్నాం. ఆ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తామని తెలియజేస్తాం. హార్టికల్చర్ కి మంచి డిమాండ్ ఉందని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ అన్నారు. సుమారు 20 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం రాష్ట్రంలో 1,00,000 ఎకరాల్లో ప్లాంటేషన్ చేస్తున్నామని వెల్లడించారు. రైతులకు ఇది ఒక మంచి అవకాశమని, ఈ ప్లాంటేషన్ కు రైతులు ఒకేసారి డబ్బు చెల్లించవలసిన అవసరం లేదని తెలిపారు. వీరప్పనేనిగూడెం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్, కమిషనర్ కృష్ణతేజ మహాత్మా గాంధీ నరేగా స్కీమ్ కింద మామిడి మొక్కలు నాటారు. వీరప్పనేనిగూడెం గ్రామానికి చెందిన రైతు బండి శ్రీనివాసరెడ్డి పంట పొలంలో సుమారు 3 ఎకరాల్లో 221 మామిడి మొక్కలను 40% సబ్సిడీతో ప్రభుత్వం మహాత్మా గాంధీ నరేగా హార్టికల్చర్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ నరేగా హార్టికల్చర్ అభివృద్ధి పథకంలో భాగంగా హార్టికల్చర్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం చేస్తున్నామని తెలిపారు. హార్టికల్చర్ కి మంచి డిమాండ్ ఉందని అన్నారు. సుమారు 20 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం రాష్ట్రంలో 1,00,000 ఎకరాల్లో ప్లాంటేషన్ చేస్తున్నామని వెల్లడించారు. రైతులకు ఇది మంచి అవకాశమని, ఈ ప్లాంటేషన్ కు రైతులు ఒకేసారి డబ్బు చెల్లించవలసిన అవసరం లేదని తెలిపారు. మొక్కల పెంపకానికి మొదటి 3 సంవత్సరాలు ప్రభుత్వం మెయింటెనెన్స్ ఇస్తుందని అన్నారు. ఈ సంవత్సరం కూడా సుమారు 80,000 ఎకరాల్లో ప్లాంటేషన్ ప్లాన్ చేసుకున్నామని, రాష్ట్రం మొత్తం మీద పలు జిల్లాలు ఈ రోజు 25,000 ఎకరాల ప్లాంటేషన్ చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ నరేగా స్కీమ్ కింద హార్టికల్చర్ ప్లాంటేషన్ ఎవ్రీ ఇయర్ టేకప్ చేసుకుంటున్నాము. ఈ హార్టికల్చర్ కి మంచి డిమాండ్ ఉంది. సో నరేగా ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో దాదాపు 20 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ 70,000, 80,000 లేకపోతే 1,00,000 ఎకరాలు మొత్తం రాష్ట్రంలో హార్టికల్చర్ ప్లాంటేషన్ చేస్తున్నాము. ఇది ఒక రైతుల కోసం ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఈ ప్లాంటేషన్ కి ఒకేసారి మేము డబ్బు ఇచ్చి వదలటం లేదు. ప్లాంటేషన్ కి అన్ని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ప్లాంటేషన్ కి ఎంత ఖర్చు పడుతుందో అది ఖర్చు దాంతో సహా ఒక 3 ఇయర్స్ మెయింటెనెన్స్ కూడా మనము 3 ఇయర్స్ కోసం ఇస్తున్నాం. కాబట్టి ఇది ఒక దానికి మంచి ఉత్సాహం ఉంది, దానికి డిమాండ్ కూడా ఉంది. ఆ డిమాండ్ చూసుకుంటూ ఈ సంవత్సరం కూడా దాదాపు ఒక 70,000-80,000 ఏకర్స్ లో మనము హార్టికల్చర్ ప్లాంటేషన్ టేకప్ చేసుకున్నాము మొత్తం రాష్ట్రంలో. దాని సందర్భంగా ఇప్పుడు కమిషనర్ పంచాయత్ రాజ్ వారు ఈ రోజు ఒకే రోజు మంచి మొత్తం రాష్ట్రంలో గ్రౌండింగ్ చేస్తే పెద్ద శాఖ చాలా బాగుంటుంది అనుకోని ఈ రోజు ఒకే రోజు 25,000 ఏకర్స్ లో మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాలో కలిపి 25,000 ఏకర్స్ లో ఈ రోజు ఈ విధంగా హార్టికల్చర్ ప్లాంటేషన్ మనము టేకప్ ఈ రోజే స్టార్ట్ చేస్తున్నాం. సింగిల్ డే 25,000 ఏకర్స్ ప్లాంటేషన్. దట్ ఈస్ ద థీమ్ ఈ రోజు. శ్రీశైలం మల్లికార్జున స్వామిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. మల్లన్న సన్నిధికి చేరుకున్న చంద్రబాబు నాయుడుకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తొలుత రత్నగర్భ గణపతిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం శ్రీశైలం మల్లికార్జున స్వామిని, శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారిని దర్శించుకుని అర్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో గోశాలను సందర్శించారు. దర్శన అనంతరం స్వామివారి మండపంలో వేద పండితులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, భూమా అఖిలప్రియ, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ జిల్లా ఈడ్పుపాయల్లోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ సతీమణి వైఎస్ జయమ్మ, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, వైఎస్ఆర్సీపీ నేతలు నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు వ్యవసాయాన్ని దండగా అన్నారు, కానీ దానిని వైఎస్ఆర్ పండుగ చేసి చూపించారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. దివంగత మహానేత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలోని వైసీపీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ పోలవరం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడుకు లేదని, పోలవరం ఆలోచన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిది అని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సిద్ధాంతమే అమలు జరిగిందని, కూటమి ప్రభుత్వం ప్రజల పట్ల అనుచితంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మహానేత వైఎస్ఆర్ కు జయచేలు పలికారు. వైఎస్ రాజశేఖర గారి జయంతి కార్యక్రమం, ఈ కార్యక్రమం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లోనూ కూడా రంగరంగ వైభవంగా జరిగింది. అలాగే విజయవాడ సెంట్రల్ ఆఫీస్లో ఈ కార్యక్రమాన్ని కార్పొరేటర్లు, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు అందరూ కూడా హాజరయ్యి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానంతో ఏర్పడినటువంటి ఈ
వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమాలు చేసిందని చెప్పని ఒకసారి ఈరోజు జ్ఞాపకం తెచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు తన పాదయాత్రలో వచ్చినటువంటి అనేక విషయాలు అభివృద్ధి సంక్షేమానికి రెండు కళ్ళులాగా, దాంతోపాటు ఒక విద్య, వైద్యం, గృహ నిర్మాణం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరగనటువంటి పని అంటూ కూడా ఏదీ లేదు. ఎన్నికల్లో చెప్పాడు ఆయన ఉచిత విద్యుత్ ఇస్తాను అని చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు దాని మీద బట్టలు వేసుకోవాలి, దేనికి పనికిరాదని. కానీ ఆయన చనిపోయిన తర్వాత కూడా దాదాపుగా 12 సంవత్సరాల నుంచి తొలి సంతకం అమలు జరుగుతున్నటువంటి తీరు చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. రైతుల కోసం ఇంత ఆలోచన చేస్తారా అని చెప్పి. అలాగే వ్యవసాయం దండగా అని చెప్పారు అన్నారు చంద్రబాబు నాయుడు. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించారు. రైతాంగం కోసం పనిచేశారు. జలయజ్ఞం ద్వారా పనిచేశారు. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి పూర్తి చేసుకున్నాం. ఈరోజు కృష్ణా డెల్టా ఆయకట్టుకి నీళ్లు సరైన సమయంలో అందించేదానికి, నీళ్లు స్టోర్ చేసుకోవడానికి పులిచింతల ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. పోలవరానికి అన్ని అనుమతులు తీసుకొచ్చి పోలవరానికి పర్యావరణ అనుమతులు తెచ్చారు. అలాగే అనేక అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ఒక మిషన్ లాగా పనిచేసి ఈరోజు పోలవరం మా అకౌంట్లో వేసుకోవాలని చెప్పని చూస్తున్నటువంటి తెలుగుదేశానికి నైతిక హక్కు లేదు పోలవరం గురించి. ఆ పోలవరం జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన అని చెప్పిన ఈ సందర్భంలో ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్తు, జలయజ్ఞం, ఆయన అకాల మరణంతో ఏర్పడినటువంటి పరిస్థితుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేస్తున్నారు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది రాజశేఖర రెడ్డి గారి ఆలోచన, రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలు, ఆ ప్రభుత్వం పరిపాలన అవన్నీ కూడా ఈరోజు అమలు జరుగుతోంది. విఏఏల బదిలీల కౌన్సిలింగ్ సక్రమంగా జరగలేదని, అందులో జరిగిన పొరపాట్లను సరిచేసి రివైజ్డ్ ఆర్డర్స్ ఇవ్వాలంటూ పలువురు విఏఏలు మచిలీపట్నంలోని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మనోహర్ చాంబర్ ఎదుట నిరసనకు దిగారు. తమ ఆప్షన్లు ఇచ్చినా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా ఎందుకు బదిలీ చేశారంటూ పలువురు జేడీఏ మనోహర్ ను నిలదీశారు. బాధితులంతా ఆయన చాంబర్ ఎదుటే బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో ఈ వ్యవహారం వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎస్ ఢిల్లీరావు దృష్టికి వెళ్లింది. ఇటీవల నిర్వహించిన గ్రామ వ్యవసాయ సహాయకుల విఏఏల బదిలీల కౌన్సిలింగ్ సక్రమంగా జరగలేదని, అందులో జరిగిన పొరపాట్లను సరిచేసి రివైజ్డ్ ఆర్డర్స్ ఇవ్వాలంటూ పలువురు విఏఏలు మచిలీపట్నంలోని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జేడీఏ మనోహర్ చాంబర్ ఎదుట నిరసనకు దిగారు. ఉదయం నుంచి బాధితులు కలెక్టరేట్ లో పలు రూపాల్లో తమ ఆందోళనను వ్యక్తం చేసి కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి సమస్యను వివరించినా ఫలితం లేకపోవడంతో సోమవారం రాత్రి బాధితులు జేడీ చాంబర్ ఎదుట నిరసనకు దిగారు. జేడీఏను బయటకు రాకుండా ఆందోళనను కొనసాగించారు. పలువురు విఏఏలు జేడీ మనోహర్ ను కలిసి తమ బాధను ఏకరువు పెట్టారు. గత 6 సంవత్సరాలుగా తమ నివాస ప్రాంతాలకు సుమారు 50 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో పనిచేస్తున్నామని, తాజాగా నిర్వహించిన బదిలీలో దగ్గరకు బదిలీ అవుతామని భావిస్తే ఇంకో మరో 50 కిలోమీటర్ల అవతలకు బదిలీ చేయడం శోచనీయమని అన్నారు. తమ ఆప్షన్లు ఇచ్చినా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా ఎందుకు బదిలీ చేశారంటూ పలువురు జేడీఏ మనోహర్ ను నిలదీశారు. అయితే బదిలీ జాబితా విడుదల చేస్తామని, అందరూ రిలీవ్ కావాలంటూ జేడీఏ హోంకు జారీ చేశారు. దీంతో బాధితులంతా ఆయన చాంబర్ ఎదుటే బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో ఈ వ్యవహారం వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎస్ ఢిల్లీరావు దృష్టికి వెళ్లింది. నమస్కారం అండి. మేము గ్రామ వ్యవసాయ సహాయకులు అండి. మాకు ఈ 2025 ట్రాన్స్ఫర్స్ బదిలీలు అనేవి న్యాయంగా జరగలేదు. అందుకోసం మేము 4 రోజుల నుంచి కూడా జేడీ గారిని, గౌరవనీయులైన జేడీ గారిని, అలాగే గౌరవనీయులైన కలెక్టర్ గారిని కలుస్తూనే ఉన్నాం. కానీ అయినా సరే మాకు న్యాయం జరగట్లేదు. సో మేము ఈ అర్ధరాత్రి అయినా సరే మేము ఇక్కడ నిరసన అనే జేడీ గారి ఆఫీస్ ముందు నిరసన తెలియజేస్తూ మాకు న్యాయం జరిగే వరకు మేము చేస్తామండి. మాకు ఉమ్మడి ఈ జిల్లా మీద తరపున 140 పోస్టులే ఉన్నాయని మాకు ఇప్పుడు చెప్తున్నారు సార్. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మేమందరం కూడా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళం. ఆ 140 పోస్టులే ఉన్నప్పుడు మమ్మల్ని ఒక సీనియారిటీ లిస్ట్ ప్రకారంగా మమ్మల్ని ఒకటి నుంచి 100 మందిని ఈ టైంకి రండి, 1 నుంచి 100 మంది, 200 మంది, 300 మందిని ఈ టైంకి రండి, ఈ డేట్కి రండి అని మాకు కౌన్సిలింగ్ ఆర్డర్స్ లో పక్కాగా ఇచ్చారండి. మేము ఆర్డర్స్ ని ఫాలో అయ్యి మేము ఆర్డర్ ప్రకారంగా వచ్చాం సార్. ఆర్డర్ ప్రకారంగా వచ్చినప్పుడు ఇప్పుడు 16వ ర్యాంక్, కనీసం 16వ ర్యాంక్ అతనికైనా 140 పోస్టులు ఒక పోస్ట్ రావాలి కదా.
ఇది ర్యాంక్ బేస్ తీసుకుంటారా మీకు? మీరు సీనియారిటీ లిస్ట్ బేస్ ర్యాంక్ కాదు సార్. 16వ సీరియల్ నెంబర్ ప్రకారంగా 16వ సీరియల్ నెంబర్ ఉన్నటువంటి వ్యక్తికి ఆ 140 పోస్టులు ఒక పోస్ట్ వచ్చింది కదా సార్. అలాగే మేము ఎనెక్స్యూర్ మాకు ఏదైతే కౌన్సిలింగ్ ఆర్డర్ వచ్చిందనగా ముందుగా మాకు సంబంధించి ఎనెక్స్యూర్ ఫామ్ 2 అనేది ఒకటి తీసుకున్నారండి. ప్రతి డివిజనల్ అధికారి మా దగ్గర నుంచి తీసుకున్నారు. అందులో ఏమన్నాయంటే మీరు ఏ పోస్టులు ఏ ప్లేసులు పెట్టుకుంటున్నారో 3 ప్లేసులు సెలెక్ట్ చేసుకొని మాకు ఇవ్వండి అని ఇచ్చాం. మేము ఆ 3 ప్లేసులు సెలెక్ట్ చేసుకొని మాకు ఏడీఏ గారు అని ఉంటారు సార్, డివిజనల్ అధికారి, మేము ఆయనకి ఫార్వర్డ్ చేసాం. కనీసం ఆ ప్లేసులను కూడా మాకు కన్సిడరేషన్ చేయకోకుండా మమ్మల్ని తీసుకొచ్చి ఎక్కడ జగ్గేపేట నుంచి నాగాయలంక ఎక్కడ, తిరువూరు నుంచి పమిడి మొక్కలు కానీ కోడూరు కానీ ఎక్కడ, ఈ మధ్యలో ఏ ఊర్లు కానీ ఏ గ్రామ వ్యవసాయ శాఖ పనిచేయట్లేదు సార్. మధ్యలో మేము ఒకటే అనుకుంటున్నాం సార్, మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడే ఉంటాం సార్. తదుపరి కార్యాచరణ అనేది రీకౌన్సిలింగ్ మాకు ముఖ్యంగా. ఇది కోర్టులో ఉందని చెప్పేసి అంటున్నారు కదా, యాక్చువల్ ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేసారని తెలుసా మీకు? కోర్టులో పిటిషన్ వేసారని ఇండివిజువల్ పిటిషన్ వేసారు సార్, అది ఎక్కువ మంది వేయలేదు. దానికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ రేపు దానికి విచారణ జరుగుతుంది, వాయిదా. కోర్టులో మీరు కోర్టులోకి పొద్దున్న శ్యామ్ గారు చెప్పారు సార్. కోర్టులో వేసినప్పుడు మీరు ఇక్కడ తీసుకున్న కోర్టులో ఉన్నప్పుడు ఎవరు కూడా అంటే మాకు ఇప్పుడు ఉన్నాయని వాళ్ళు డిపిఓ మేడం గారు జిల్లా అధికారి గారిని కలిస్తే వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు తీసుకొని ఆవిడ ఓకే అన్నారు, చేయడానికి సిద్ధపడ్డారు. కలెక్టర్ గారిని కలిసి ప్రొసీడింగ్స్ మళ్ళీ ఇప్పుడు రివైజ్ చేయించుకునే అవకాశం వచ్చింది. మేము 4 రోజుల నుంచి తిరుగుతున్నాం, డిఏఓ గారు పట్టించుకోవట్లేదు, కలెక్టర్ గారు పట్టించుకోవట్లేదు. మా బాధ మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? మేము ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి సార్? ఇంకా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణముఖ జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి సాగర్ కు నీటిని విడుదల చేసిన సీఎం. అమరావతిలో మరో 6 నెలల్లోనే క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయబోతున్నట్లుగా వెల్లడించిన మంత్రి నారా లోకేష్. ఇంద్రకీలాద్రిలో వైభవంగా శాకంబరి ఉత్సవాలు. తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలి వస్తున్న భక్తులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.